ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతాయి? సో ఎక్కడో యుద్ధం జరిగితే అయినా కూడా సామాన్యుడికే దీనికి ఎఫెక్టా? ఎస్ అండి. కారణం ఏంటంటే దీని గురించి మనం డిస్కస్ చేసుకునే కంటే ముందు చమురు ఆవశ్యకత ఏదైతే ఉందో ఎనర్జీ దానికి తగినంతగా మనకు లేకపోవడం వలన 80 to 85% దిగుమతి చేసుకుంటున్నాం క్రూడ్ ఆయిల్. అక్కడ ఇరాన్ మీద ఇజ్రాయిల్, అమెరికా దాడి చేస్తే బాంబు వేస్తే అది ఎక్కడ పేలింది అంటే మన వంటగదిలో పేలింది. అయితే సార్ ఎందుకు క్రూడ్ ఆయిలే అంత దాని మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది యుద్ధం జరిగితే? ఎస్, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటిది ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ అండి. అంటే ఏమంటామంటే ఇరాన్ ఏం చేసింది అంటే ఈ జలసంధిని పూర్తిగా రవాణా బంద్ చేసింది. ఏదైనా ఆయిల్ ట్యాంకర్లు వస్తే పేల్చి వేస్తామని చెప్పడంతో పాటు పేల్చేసింది కూడా. ఎల్పిజి గ్యాస్ ఎందుకు పెరిగింది ఈ ధరలు? ఇది కూడా దాని నుంచి క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చేటువంటి బై ప్రొడక్ట్ అండి. గ్యాస్ నుంచి వచ్చేటువంటి గ్యాస్ కూడా అందులో నుంచి వచ్చేటువంటి మనం వంట గ్యాస్ సిలిండర్ మీద 60 రూపాయలు దాదాపు రేట్ అనేటువంటిది పెరిగింది. ఒక సామాన్యుడి మీద భారం పెరిగింది. ప్రజెంట్ జియో పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే ఏ దేశం మీద అన్నా సరే దాడి చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అయితే సార్ యుద్ధ నేపథ్యంలో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ ధరలు అయితే పెరుగుతున్నాయి. కానీ ఇందులో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గోల్డ్ ధరలు తగ్గుతున్నాయి. అందరూ ఊహించిన విధంగానే ఏమనుకున్నారంటే నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఈజ్ షాహిదా. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతాయి? అసలు ప్రపంచంలో యుద్ధం జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎందుకు ప్రభావం పడుతుంది? ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ప్రభావం పడుతుంది. సో ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ ఈ ధరలు పెరగడం ఏంటి? పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల అనేది సామాన్యుడిపై చాలా భారం పడుతుంది. సో ఎక్కడో యుద్ధం జరిగితే అయినా కూడా సామాన్యుడికే దీనికి ఎఫెక్టా? ఎస్ అండి. కారణం ఏంటంటే దీని గురించి మనం డిస్కస్ చేసుకునే కంటే ముందు ఎనర్జీ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడాలండి. ఎనర్జీ సెక్యూరిటీ అంటే మనకు ఇప్పుడు ఎనర్జీ అనేటువంటిది డీజిల్, పెట్రోల్, కిరోసిన్ ఆర్ జెట్ ఫ్యూయల్ కానీ, అంటే వైట్ కెరోసిన్ అంటామండి, ఫ్యూయల్ ఏరోప్లేన్స్కి ఉపయోగించేటువంటి ఫ్యూయల్, అలాగే ప్లాస్టిక్ కెమికల్స్, ఇవన్నీ కూడా ఎనర్జీ రిసోర్సెస్ క్రూడ్ ఎయిర్ ద్వారా వచ్చేటువంటివి, క్రూడ్ ఆయిల్ ద్వారా. ఇప్పుడు ఏ దేశమైనా, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి జనాభాను చూడండి, 141 కోట్ల జనాభా. ఎందులో ఫస్ట్ ఉన్నా ఉండకపోయినా జనాభాలో మాత్రం మనం ఫస్ట్ ఉంటున్నాము. అలాగే వాళ్ళకి తగ్గినటువంటి రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిందో, ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారణంగా డీజిల్ మీద, పెట్రోల్ మీద, ఈ యొక్క చమురు నిల్వల మీద ఆధారపడి ప్రొడక్షన్ కొనసాగించడం, పారిశ్రామిక అవసరాలు, విద్యుత్ అవసరాలు ఇలాంటివి కూడా పెరిగిపోయినాయి. ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. అయితే భారతదేశంలో ఉన్నటువంటి చమురు నిల్వలు ఏదైతే ఉన్నాయో అది దేశీయంగా మన యొక్క అవసరాలకు సరిపోదు. కాబట్టి మనం ఇతర దేశాల నుంచి దిగుమతి కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తామండి. ఎందుకంటే మన దేశీయంగా ఉన్నటువంటి నిల్వలు కేవలం 10-15% మాత్రమే, లేదా 20% మాత్రమే. 80 నుంచి 85% చమురు ఉత్పత్తి, మన దేశీయ అవసరాల్లో ఉండవలసినటువంటి చమురు ఆవశ్యకత ఏదైతే ఉందో ఎనర్జీ దానికి తగినంతగా మనకు లేకపోవడం వలన 80 to 85% దిగుమతి చేసుకుంటున్నాం క్రూడ్ ఆయిల్. ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం? ఎక్కడి నుంచి అనేటువంటిది మనం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఇరాక్ నుంచి చేసుకుంటున్నాము, ఇరాక్ నుంచి, రష్యా నుంచి, అమెరికా నుంచి, ఇలాగా ఆయిల్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నిటిలో కూడా మనం ఈ చమురు అనేటువంటిది దిగుమతి చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో నేను చెప్పినటువంటి ముఖ్యమైనటువంటివి. అయితే 80-85% అనేటువంటిది ఈ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రపంచం అనేటువంటిది ఒక కుగ్రామంగా మారిపోయిందండి. ఎక్కడో ఏదో చిన్న సంఘటన జరుగుతూ ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ మన వంటింట్లో కనిపిస్తుంది. అక్కడ ఇరాన్ మీద ఇజ్రాయిల్, అమెరికా దాడి చేస్తే బాంబు వేస్తే అది ఎక్కడ పేలింది అంటే మన వంటగదిలో పేలిందండి.
కారణం ఏంటి అంటే ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. చమురు అవసరాల కోసం క్రూడ్ ఆయిల్ దిగుమతి అనేటువంటిది మనం ఇతర కంట్రీస్ నుంచి మనం చేసుకుంటున్నాం. గల్ఫ్ కంట్రీస్తో పాటు రష్యా, అమెరికా కంట్రీస్ నుంచి కూడా మనం ఈ యొక్క దిగుమతులు అనేటువంటివి చేస్తున్నాము. చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ప్రజెంట్ జియో పొలిటికల్ కండిషన్స్ మీరు చూశారు. గల్ఫ్ కంట్రీస్లో, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఏమైంది అంటే అక్కడ గల్ఫ్ కంట్రీస్కి ఇరాన్కి మధ్య హార్ముజ్ జలసంధి అనేటువంటిది ఉందండి. అవును. హార్ముజ్ జలసంధి అంటే ఒక సముద్రం మీద ఏదైనా దేశం పట్టు ఎలా సాధిస్తుంది అంటే జలసంధి అనేటువంటి పేరులోనే ఉంది. ఇది మహాసముద్రం అంటే వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు విశాలంగా ఉంటాయి. కానీ జలసంధులు అనేటువంటివి 10 కిలోమీటర్ల దూరంతో వ్యాపించి ఉంటుంది. చాలా సన్నగా narrowగా ఉంటాయి. నారో స్పేస్ అనమాట అండి. దాంతో పోలిస్తే దీని మీద పట్టు సాధించడం చాలా ఈజీ. సముద్రం ఇలా విశాలంగా ఉంటుంది, మళ్ళీ ఇలా స్ట్రైట్గా సన్నబడుతుందండి. సన్నబడినప్పుడు 30-40 కిలోమీటర్ల దూరం ఇరాన్కి గల్ఫ్ దేశాలకి మధ్య ఉన్నటువంటి ఎన్ని కిలోమీటర్ల వ్యాసార్థంలో ఈ సముద్రం ఉంది. హార్ముజ్ జలసంధి అంటే 30-40 కిలోమీటర్ల వ్యాసార్థంతో సముద్రం వ్యాపించి ఉంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ దిస్ వే. ఇప్పుడు యుద్ధం ఎప్పుడైతే ప్రారంభమైందో ఇది ఏం చేసిందంటే గల్ఫ్ కంట్రీస్, ఓపెక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి వెళ్ళేటువంటి ఈ యొక్క హార్ముజ్ జలసంధి నుంచి వెళ్ళేటువంటి సప్లై లైన్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే సప్లై లైన్. ఈ ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్ సముద్రం గుండా వెళ్తూ ఉంటాయండి. ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచ చమురు అవసరాల్లో 20% ఈ జలసంధి నుంచే పోతుందండి. అంటే 100కి 20 బ్యారెళ్ళు ఇక్కడి నుంచి వెళ్తాయి. అటువంటిది ఈ యుద్ధం ప్రారంభమైన వెంటనే రీజనల్ ఎస్కలేషన్ స్ట్రాటజీలో భాగంగా ఇరాన్ ఏం చేసింది అంటే ఈ జలసంధిని పూర్తిగా రవాణా బంద్ చేసింది. ఏదైనా ఆయిల్ ట్యాంకర్లు వస్తే పేల్చి వేస్తామని చెప్పడంతో పాటు పేల్చేసింది కూడా. మన వైజాగ్ నుంచి బయలుదేరినటువంటి ఇరాన్కి చెందినటువంటి ఆయిల్ ట్యాంకర్ని పేల్చి పడేసిందండి. సో ఆ విధంగా కనుక చూస్తే, ఆ విధంగా అంటే యుద్ధ ప్రభావం ఇలా ఈ గల్ఫ్ దేశాలు ఇలా చేస్తున్నాయి అన్నమాట ఇరాన్ మీద చేసేసరికి ఏమవుతుందండి, ఇప్పుడు ప్రపంచంలో ఒక్కసారిగా ఆయిల్ ఎనర్జీ అనేటువంటి సెక్యూరిటీలో కొంచెం కొరత అనేటువంటిది ఏర్పడింది. సప్లై లైన్ ఆగిపోయింది. ఆగిపోవడంతో పాటు ఇరాన్ ఏం చేసింది అంటే గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ మీద, అలాగే బహ్రెయిన్, అలాగే కువైట్ ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి చమురు బావుల మీద అంటే చమురు ఉత్పత్తి చేసేటువంటి ఆ రిఫైనరీస్, ఆ యొక్క క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దాని మీద బాంబులు వేసిందండి. అయితే సార్ ఎందుకు క్రూడ్ ఆయిలే అంత దాని మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది యుద్ధం జరిగితే? ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటిది ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ అండి. అంటే ఏమంటామంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటాం. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, వీటినన్నిటిని కూడా మనం తీసుకుంటే కనుక ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటాం. అలాగే అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే యురేనియం ద్వారా ఉత్పత్తి చేసేటువంటి ఎనర్జీ. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అయితే ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద చాలా తక్కువగా ఆధారపడుతున్నాం. ఇప్పుడు జపాన్ ఉన్నదంటే జపాన్లో అక్కడ ఎనర్జీ ప్రొడక్షన్ అంతా కూడా యురేనియం మీద నడుస్తుందండి. అందు గురించి అక్కడ ఫుకుషిమా అనేటువంటి ప్రాంతంలో భూకంపం వస్తే అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్ ఎఫెక్ట్ అయిందని చెప్పేసి అదంతా కూడా న్యూక్లియర్ ఇదైందని చెప్పి ప్రమాదాలు ఉన్నాయి. వాటితో కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి అత్యధికంగా మనం దేని మీద ఎక్కువగా చేస్తున్నాడు సాంప్రదాయ ఇంధన వనరుల మీద, లేదా ముఖ్యంగా సాంప్రదాయ ఇంధన వనరు అయినటువంటి యొక్క భూమిలోంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నది. పరిశ్రమలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ కూడా దీని నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్. దీని బై ప్రోడక్ట్స్ నేను చెప్పాను. పెట్రోల్ మీ వెహికల్స్ నడవాలి, ట్రాన్స్పోర్టేషన్. డీజిల్ మీ యొక్క పెట్రోల్ ఇది నడవాలి. కెరోసిన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కెరోసిన్ యొక్క వాడకం చాలా తగ్గింది అనుకోండి, అయినప్పటికీ కూడా ఇండస్ట్రియల్ పర్పస్ లో కెరోసిన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఆయిల్ రిసోర్స్. అలాగే వైట్ కెరోసిన్ అంటామండి, అంటే జెట్ ఇంజిన్ ఫ్యూయల్ అనమాట అండి. ఈ జెట్ ఇంజిన్ ఫ్యూయల్ అంటే ప్రపంచ విమాన రంగమే ఆగిపోతుంది అది లేకపోతే. అలాగే ప్లాస్టిక్ కెమికల్స్, ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్, ఈ క్రూడ్ ఆయిల్ నుంచి తీసేటువంటి ప్రోడక్ట్స్ అండి. ప్రపంచం నడుస్తుంది దీని మీద. ఎప్పుడైతే ఇక్కడ యుద్ధం వచ్చిన వెంటనే, అంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో యుద్ధం వచ్చిందంటే ఆ యొక్క సప్లై లైన్ కట్ అయిపోయింది.
రెండోది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ సెంటర్స్ మీద బాంబులు వేయడం వలన ప్రొడక్షన్ ఉత్పత్తి ఆగిపోయింది, ఆగిపోయింది. ఉత్పత్తి ఆగిపోయింది. మూడోది ఏంటంటారంటే స్పెక్యులేటివ్ బిజినెస్ అంటారండి. స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే ఏంటి అంటే ప్రపంచంలో ఒక భయం ఏర్పడుతుంది, కొరత ఏర్పడిన వెంటనే భవిష్యత్తులో పెట్రోల్ దొరకదంట, డీజిల్ దొరకదంట అని చెప్పి ఈ యొక్క పెట్టుబడి పెట్టేటువంటి బయర్స్ ఉంటారు కదండి, ఎక్కువ ఈ బయర్స్ కొనేస్తారా? అందరూ కూడా ఒక్కసారిగా కొనేసి కొరతను మళ్ళీ ఇంకా ఓకే. ఎక్కువ పెంచుతారు, కృత్రిమ కొరత డిమాండ్ అనేటువంటిది. పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగిపోతుంది. వాళ్ళు ఏంటంటే స్పెక్యులేటివ్ బిజినెస్ లో భాగంగా ఏం చేస్తారంటే నిల్వలు పెంచుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు. మార్కెట్ లో ఉన్నటువంటి ఈ మొత్తం నిల్వలన్నీ కూడా కొని పడేస్తూ ఉంటారు, బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేయడానికి గల కారణం ఏంటి అంటే రేపొద్దున చౌకగా కొనేసి రేపొద్దున అమ్ముకోవచ్చు అనేటువంటి, దాంతో ఇంకంతో స్కార్సిటీ అనేటువంటిది వస్తుంది. అవును. సో ఇలాంటి కారణాల వలన ప్రపంచంలో యుద్ధం వచ్చినప్పుడు, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం కంట్రీస్. వచ్చినప్పుడు, ఆ యొక్క ఆయిల్ సప్లై లైన్ ఎఫెక్ట్ అయినప్పుడు ప్రపంచ మార్కెట్లో ఆటుపోట్లు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయండి. ఓకే. అయితే ఇప్పుడు ఇలా జరుగుతున్న ఈ యుద్ధంలో ఆయిల్ అంటే ఏదైనా ఒక దేశంలో ఆయిల్ ఎంత ముఖ్యమైంది? ఇప్పుడు ఆయిల్, క్రూడ్ ఆయిల్కి తీసుకుందాం అండి. ఆయిల్ అనే కన్నా మనం క్రూడ్ ఆయిల్ అని తీసుకుందాం. దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్, సింపుల్ ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే ఈరోజు మన కార్లు కానీ, బస్సులు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ నడవాలి. డీజిల్ ద్వారా అండ్ దీని ద్వారా నడాలి. ట్రాన్స్పోర్టేషన్ రంగానికి చాలా ఇంపార్టెంట్. విమానయాన రంగంలో ఎంత ఇంపార్టెంట్ అంటే ఈరోజు దుబాయ్ నుంచి కానీ లేదా ఈ మధ్యప్రాచ్యం నుంచి వచ్చేటువంటి ఫ్లైట్లు ఇంతకుముందు 20,000 రూపాయలు, 25,000 రూపాయలు ఉన్నటువంటి టికెట్ 45,000 రూపాయలు అయిపోయిందండి టికెట్. ఇంధన కొరత అవును. అనేటువంటిది ఉంటుంది, విమానయాన రంగం అనేటువంటిది పనిచేయకుండా పోతుందండి. నెక్స్ట్ ఏంటి అంటే మన దేశంలో ఉన్నటువంటి ఎల్పిజీలండి, ఇప్పుడు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉందో అది మనం వంట చెరుకు నుంచి ఎప్పుడో మనం ఎల్పిజి సైడ్ వచ్చేసాం. యాక్చువల్గా మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరు కింద గోబర్ గ్యాస్ ఉపయోగించాలి. గోబర్ గ్యాస్ అనేటువంటిది కొన్ని రకాలైనటువంటి నష్టాలు ఉండడం కారణంగా ఆ స్మెల్ అనేటువంటిది, లేకపోతే దాని మెయింటెనెన్స్ ఇవన్నీ కారణంగా అది పెద్దగా సక్సెస్ కాలేదు. ఈవెన్ పల్లెటూరులోనే సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఆ పేడను తీసుకుని అందులో వేయాలి, వేసిన తర్వాత అదంతా ప్రాసెస్ అంతా కూడా ఉండడం వలన దాన్ని ఎవరు కూడా పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు ఈ ఎల్పిజి మీద ఎక్కువగా ఎప్పుడైతే ఆధారపడ్డారో ఆటోమేటిక్గా ఈ బ్యూటేన్ గ్యాస్ ఏదైతే ఉందో, మనం ఎల్పిజిలో వాడేటువంటి గ్యాస్ బ్యూటేన్ అనమాట. ఆ బ్యూటేన్ కొరత అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడిందో ఆటోమేటిక్గా ఈ సిలిండర్ రేట్ అనేది పెరిగిపోవడం కారణంగా, ఇప్పుడు హాట్ టాపిక్ అదేనండి. ఎందుకంటే ఎల్పిజి రేట్లు ఒక్కసారిగా పెరిగాయి, అది కూడా యుద్ధం ఎఫెక్ట్ అంటున్నారు. కానీ ఇది క్రూడ్ ఆయిల్ అంటే ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, మరి ఎల్పిజి గ్యాస్ ఎందుకు పెరిగింది ఈ ధరలు? ఇది కూడా దాని నుంచి క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చేటువంటి బై ప్రొడక్ట్ అండి. గ్యాస్ నుంచి వచ్చేటువంటి గ్యాస్ కూడా అందులో నుంచి వచ్చేటువంటి, ఈవెన్ మనం కార్లో నడిపేటువంటి, కార్లు వెళ్ళడానికి నడిపించేటువంటి సిఎన్జి గ్యాస్, అలాగే ఎల్పిజి గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఇవన్నీ కూడా వీటి యొక్క బై ప్రోడక్ట్ అండి. ఈ బై ప్రోడక్ట్లు ఎప్పుడైతే సప్లై లైన్ ఆగిపోయిందో ఆటోమేటిక్గా అక్కడ కొరత అనేటువంటిది ఏర్పడింది. అయితే టెంపరీగా మనకేమన్నది అంటే రష్యా నుంచి కొంతవరకు మేము దిగుమతి చేసుకోవడానికి భారతదేశానికి అనుమతి ఇచ్చామని అమెరికా మాట్లాడడం జరిగింది. అది అలా పక్కన పెడితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ కారణంగా, సప్లై లైన్ నిలిచిపోవడం కారణంగా మనం వంట గ్యాస్ సిలిండర్ మీద 60 రూపాయలు దాదాపు రేట్ అనేటువంటిది పెరిగింది. ఒక సామాన్యుడి మీద భారం పెరిగింది. మనం 5 రూపాయలు 10 రూపాయలు గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది అంటే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అనేటువంటి, రాజకీయ పార్టీలు అనేటువంటి ఎలక్షన్ లో ఓడిపోతూ ఉంటాయండి. అటువంటిది 60 రూపాయలు పెరిగింది. చాలా పెద్ద ప్రభావం. దీని యొక్క ఇంపాక్ట్ కోట్లలో ఉంటుందండి, వేల కోట్లలో దీని యొక్క ఇంపాక్ట్ అనేది సామాన్యుడి మీద పడిపోయింది. ఇండివిజువల్ గా చూసుకుంటే 60 రూపీస్ అండి. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనుక మనం చూసుకున్నట్లయితే అది కూడా సుమారు దాదాపు 150 రూపాయల వరకు అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను పెరిగింది. అది పెరగడం వల్ల ఈరోజు ఏమైందంటే, అది పెరగడం ఒక వంతు అయితే ఆ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత, ఇప్పుడు డొమెస్టిక్ ఎప్పుడైతే ఫస్ట్ మీట్ అవ్వాల్సింది డొమెస్టిక్, తర్వాత కమర్షియల్, కాబట్టి అది ఆపేసారు. సప్లై ఆపేసేసరికి బెంగళూరులో ఉన్నటువంటి హోటళ్ళన్నీ కూడా ఒక పిలుపునిచ్చాయి. ఈ కృత్రిమ కొరత ఏదైతే ఉందో, ఈ సిలిండర్లు అనేటువంటి కొరత ఏదైతే వచ్చిందో దీని కారణంగా మేము హోటల్స్ అనేటువంటి బంద్ చేస్తున్నామని బంద్కు పిలిపించాయి. అండ్ పూర్తి స్థాయి బంద్ బెంగళూరులో జరుగుతుంది, పాక్షికంగా హైదరాబాద్ కూడా ఎఫెక్ట్ జరుగుతుంది. ఆ విధంగా కనుక చూస్తే ఈ బై ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ బై ప్రోడక్ట్స్ లో వంట గ్యాస్ అనేటువంటిది కూడా ఇంపాక్ట్ అయ్యింది. అయితే సరే, ఈ పరిస్థితుల్లో అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా ఎలా ప్లాన్ చేయాలి, ఇలాంటి సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ ఏ విధంగా అయితే ఇంపాక్ట్, మనకి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే అండి, మనకి దేశీయంగా జరుగుతున్నటువంటి అవసరాల్లో 80 నుంచి 85% మనం దిగుమతి చేసుకుంటున్నాం.
ఆ సప్లై లైన్స్ మనం ఇంప్రూవ్ చేయలేం. ఇప్పుడు అమెరికా ఆల్రెడీ మనకు మద్దతుగా నిలుస్తామని చెప్పేసి ట్రేడ్ వార్ఫేర్ ఎంత చేసినా సరే మీరు రష్యా నుంచి మీరు దిగుమతి చేసుకోవడం వల్ల మాకేం అభ్యంతరం లేదు, పెద్దరికం కాపాడుకుంది అనమాట అండి. మనం ఎలాగ అదే చెయ్యాలి ఇప్పుడు. కాబట్టి మేము ఎలాగ మిమ్మల్ని ఏమనం, మీరు ఒక నెల రోజుల పాటు చేసుకోండి అన్నారు, దాన్ని మళ్ళీ దిగుమతి చేసుకుంటూ ఉంటాం, రష్యా నుంచి మనం చేస్తాం. నెక్స్ట్ ఏంటి అంటే మనకి దేశీయంగా ఉన్నటువంటి రిఫైనరీలు కొన్ని ఉన్నాయండి. ఏది మనకి ముంబై హై, అస్సాం, గుజరాత్, కృష్ణా గోదావరి బేసిన్, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ చమురు ఉత్పత్తి కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉత్పత్తి కేంద్రాలు అనేటువంటి కొంచెం ప్రొడక్షన్ అనేటువంటి పెంచుకోవడం, రిఫైనరీస్లో కొంచెం వరకు ఇవన్నీ కూడా సాధారణ ఈ రిఫైనరీస్ అనేటువంటి కూడా ఏం చేస్తున్నాయంటే క్రూడ్ ఆయిల్ వస్తున్నాయి కదా, క్రూడ్ ఆయిల్ని శుద్ధి చేస్తున్నాయండి. క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి అసలు? ఈ క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి మనం అంటామండి. అసలు ఎలా ఏర్పడుతుంది అనేటువంటిది మనం చూసుకుంటే ఈ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు కాదండి, మనకి వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం మంచు యుగంలో ఉన్నప్పుడు, మంచు యుగం దాటిన తర్వాత ఉన్న తర్వాత మనకి భూమి పైన ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫౌనా అంటే భూమి మీద ఉన్నటువంటి మొక్కలు మరియు చిన్న చిన్న జంతువులు చనిపోయి ఆ తర్వాత భూకంపం రావడం ద్వారా కానీ, లేకపోతే అవి చనిపోయిన తర్వాత కలేబరాలుగా మారిపోయిన తర్వాత కానీ ఈ భూమి పొరల్లో చిక్కుపోయి పై పొర అనేటువంటిది ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది, అంటే ఎక్కువ బరువును కలిగి ఉంటుంది, కింద పొర అనేటువంటిది తక్కువ బరువును కలిగి ఉంటుంది. కాబట్టి సియాల్ నిఫే అనేటువంటిది ఏదైతే ఉందో ఆ కోర్లో, ఈ కోర్ అనేటువంటిది పూర స్నిగ్ధ ప్రాంతంగా ఉంటుంది. ఈ సీమా దగ్గర ఉండేటువంటి పొరల్లో, సియాల్లో ఉండేటువంటి పొరల్లో ఈ భూమి ఉష్ణోగ్రత కారణంగాను, పీడనం కారణంగాను కుళ్ళిపోతాయండి. ఓకే, కుళ్ళిపోయి ఇప్పుడు మన బాడీలో ఏముంది? ఆయిల్ ఉంది, చమురు ఉంది. మొక్క నుంచి మీరు ఆయిల్ తీయొచ్చా? బయోడీజిల్ మనం తీస్తాం, మొక్క నుంచి ఆయిల్ తీయొచ్చు, జంతువు నుంచి ఆయిల్ తీయొచ్చు. అలాగే మనం ఇప్పుడు అందరం కూడా భయపడుతుంది ఏంటి అంటే కలేబరాల నుంచి, వీటి నుంచి, వాటి నుంచి యానిమల్ ఆయిల్స్ తీసేసి వనస్పతి కింద అమ్మేస్తున్నారని చెప్పేసి భయపడుతున్నాం. అంటే బాడీలో ఆయిల్ అనేటువంటిది ఉంది కదా, అంటే ఇదంతా కుళ్ళిపోయేటువంటి మెటీరియల్. సో ఈ మొక్కలు, జంతువులు కుళ్ళిపోయి అది క్రూడ్ ఆయిల్ అంటారు కానీ విపరీతమైనటువంటి కుళ్ళిన స్మెల్ వస్తుంది. దాన్ని మీరు రాగా ఉపయోగించలేరు. మీరు క్రూడ్ ఆయిల్ దొరికింది అనుకోండి, సరే 1 లీటర్ తెచ్చుకుని నేను వాడతానంటే మీరు ఏం వాడలేరు దాన్ని. అంటే దాని నుంచి ఫ్లేమబుల్ కాదా? అది ఫ్లేమబుల్ కాదు. ఫ్లేమబుల్ గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాసెస్ ని బయటికి పంపించిన తర్వాత ఈ క్రూడ్ ని అనేక బురదతో కూడినటువంటి క్రూడ్ ఉంటుందండి. ఈ క్రూడ్ రా మెటీరియల్ ఏదైతే ఉందో బురదతో కూడి నల్లగా ఉండి కుళ్ళిపోయి స్మెల్ కొడుతున్నటువంటి ఆ మెటీరియల్ తీసుకుని వచ్చి రిఫైనరీస్ అంటాం. మనం ఏమంటాం వాటిని? రిఫైనరీస్. ఈ రిఫైనరీస్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మనకి యూపీలోను, గుజరాత్లోను, ముంబైలోను, ఇక్కడ ఈ ప్రాంతాల్లో పక్కనే క్రూడ్ ఆయిల్ దొరికే చోట ఈ రిఫైనరీస్ అనేటువంటివి ఉన్నాయండి. యూపీలో మధురలో కూడా మనకి రిఫైనరీస్ కనిపిస్తూ ఉంటాయి. ఈ రిఫైనరీస్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ క్రూడ్ ఆయిల్ని పంపించి దాన్ని శుద్ధి చేస్తారు. అంటే అందులో ఉన్నటువంటి చెత్తనంతా కూడా పంపించేస్తారు. శుద్ధి చేసేటువంటి క్రమంలో కొన్ని గ్యాసెస్ వెలువడితే కొంత ట్యాప్ చేస్తారు ఉపయోగపడేటువంటి గ్యాస్ని, అలాగే కొంత గ్యాస్ని గాల్లోకి వదిలేసి దాన్ని బర్న్ చేసేస్తారు. బర్న్ చేసేస్తే పొల్యూట్ కాకుండా ఉంటుందని. సో ఆ బై ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దాని నుంచి మనకి ఏమొస్తుంది? పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, ఎల్పిజి వస్తుంది, సిఎన్జి వస్తుంది, అండ్ కెరోసిన్ వస్తుంది, వైట్ కెరోసిన్ వస్తుంది, ప్లాస్టిక్ కెమికల్స్ వస్తాయి. వీటినన్నిటిని ప్రోడక్ట్స్ అనేటువంటివి డివైడ్ చేసి దాన్ని విక్రయిస్తారండి. సో ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సింది ఏంటి? మన క్వశ్చన్ ఏంటంటే దృష్టి పెట్టాల్సింది ఏంటి అనేటువంటిది. ఇండియా హ్యాస్ టు ఫోకస్ ఆన్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ అనేటువంటివి చూడాలి. అలాగే యురేనియం ద్వారా మనం ఏమన్నా ప్రోడక్ట్ చేయగలమా? జల విద్యుత్ జల విద్యుత్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ రెయిన్స్ ప్రకృతి, నేచర్ మీద డిపెండ్ అయి ఉంది. టైడల్ ఎనర్జీ అనేటువంటి పెంచుకోవాలి. అంటే దీర్ఘకాలికంగా చేయవలసినటువంటి అన్ని కూడా ఇది ఒక లెసన్ గా తీసుకుని ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితులు ఏర్పరచు. ప్రజెంట్ జియో పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే ఏ దేశం మీద అన్నా సరే దాడి చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇమీడియట్ ప్లాన్ స్వయంగా ఉత్పత్తి చేయడానికి ట్రై చేయాలి. క్రూడ్ ఆయిల్ అనేటువంటి స్వయంగా దొరకదు. మరి స్వయంగా ఉత్పత్తి చేయగలిగింది ఏముంది? సౌరశక్తి ఉంది, సోలార్ ఎనర్జీ. మనకి 23.5 డిగ్రీల కర్కాటక రేఖ భారతదేశం గుండా పోతుందండి. ఇటు గుజరాత్ దగ్గర నుంచి ఇటు వెస్ట్ బెంగాల్ మీదుగా అలా పోతుంది. అది పోతున్నప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని హ్యాపీగా ఆ యొక్క సౌరశక్తి అనేటువంటిది వస్తుంది కాబట్టి నార్థన్ హెమిస్ఫియర్లో సూర్యకిరణాలు అనేటువంటి నెట్టు నిలుగా పడుతున్నాయి కాబట్టి దాన్ని ట్యాప్ చేసి దాన్ని సోలార్ ఎనర్జీ కింద మనం తీసుకోవాలండి.
ఇప్పుడు ఈ గృహాల్లో ఇప్పుడు గృహ అవసరాల కొద్దీ సోలార్ ప్యానల్స్ అనేటువంటివి మనం ఇంటి మీద పెట్టుకుంటున్నాం. మరి దాన్ని అన్నా గనక మీరు సబ్సిడీ ఇంకా ఎక్కువ పెంచి దాన్ని అన్నా ఎంకరేజ్ చేస్తారా? దాంతో పాటు మీరు సోలార్ కుకింగ్ అనేటువంటిది ఏమన్నా ఎంకరేజ్ చేస్తారా? వీటితో పాటు ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో ప్రకృతిలో విరివిగా లభించేటువంటి తరిగిపోయినటువంటి వనరులు, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, నాన్ రెన్యూబుల్ కాదు, రెన్యూబుల్ అంటే పునరుత్పత్తి చేయగలిగినటువంటి వాటి ద్వారా ఏదన్నా ఉత్పత్తి చేయగలిగితే గనక బాగుంటుంది. అయితే ఇవన్నీ ఇమీడియట్గా జరిగేటువంటివి కాదు, ఇవన్నీ చాలా పాలసీ సమయం మ్యాటర్స్, పడుతుంది. లాంగ్ టర్మ్ ప్లాన్స్. సో ఇమీడియట్గా మనం చేయవలసింది ఏంటి అంటే రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి చూసుకుని వాటి మీద డిపెండ్ అయ్యి ప్రజలకు సబ్సిడీ ఇవ్వడం. ఇంకొక వే కూడా ఉందండి. ధరలు పెరిగిపోయిన వెంటనే మనం పెంచేయవలసినటువంటి అవసరం లేదు. ధరలు పెరిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ యొక్క భారాన్ని భరించి రేపొద్దున ధరలు తగ్గినప్పుడు తగ్గించకుండా ఉంటే చాలు. ఓకే. ఇది కూడా ఒక పద్ధతి అండి. ఎలాగా అంటే ఇప్పుడు ధరలు పెరిగినాయి, నువ్వు అదే స్థాయిలో ధరలు పెంచొద్దు, కొంచెం స్టేబుల్గా ఉంచిన తర్వాత రేపొద్దున్న ప్రొడక్షన్ పెంచినప్పుడు లేదా క్రూడ్ ఆయిల్ అనేటువంటి ఎక్కువగా దిగుమతి అయినప్పుడు దాని యొక్క రేట్లు తగ్గేటువంటి పరిస్థితులు వస్తే అప్పుడు తగ్గించుకో, ఆ లాస్ని కవర్ చేసుకోవాలి గవర్నమెంట్. సో ఆ విధంగా ఇమీడియట్ స్టెప్ అనేటువంటి తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ప్లాన్లో ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ మీద భారతదేశం ఫోకస్ చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. అయితే సార్, ఈ క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతం ఇంతగా పెరిగాయి కదా, ఇప్పుడు సాధారణ ప్రజల జీవితంపై ఇవి ఎలా ప్రభావం చూపించబోతున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ మనం అనుకున్నాం అక్కడ బాంబు పేలింది, వంటగదిలో దాని యొక్క సౌండ్ వినిపించింది. ఆల్రెడీ మనకి ఎల్పిజి గ్యాస్ అనేటువంటిది పెరిగిపోతుందండి. త్వరలో సిఎన్జి, పెట్రోల్, డీజిల్ యొక్క కాస్ట్ కూడా పెరుగుతుంది. కారణం ఏంటంటే ఆయిల్ బ్యారెల్ ఏదైతే ఉందో ఆయిల్ బ్యారెల్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయిన వెంటనే అదేమంది అంటే దీని యొక్క బ్యారెల్ యొక్క కాస్ట్ $100 పెరగబోతుంది అని చెప్పి రాయిటర్స్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్ రాయిటర్స్ ముందుగా ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు $100 కానీ $109 దగ్గరకు వచ్చేసింది. ఇది $120 దాకా కూడా వెళ్ళేంత సూచనలు కనిపిస్తున్నాయండి. సో పెట్రోల్ అండ్ డీజిల్ కాస్ట్ ఎప్పుడైతే పెరిగిందో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేటువంటిది పెరుగుతుంది. విమానయాన రంగం మీద ప్రభావం చూపిస్తుంది. ఫ్లైట్ రేట్లు అనేటువంటివి పెరుగుతాయి. దాంతోపాటు ఎవ్రీ ప్రొడక్షన్ హ్యాస్ టు హ్యాపెన్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఎనర్జీ రిసోర్సెస్ ఓన్లీ. పెట్రోల్, డీజిల్ ఇండస్ట్రియల్ పర్పస్లో ఉన్నటువంటివి ఏదైతే ఉన్నాయో వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెరిగిపోవడం వలన, కార్గో ఖర్చు పెరిగిపోవడం వలన ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఎప్పుడైతే పెరిగిందో ధరలు అనేటువంటివి పెరుగుతాయి. ధరలు అనేటువంటివి ఎప్పుడు నిరంతరంగా పెరుగుతున్నాయో ద్రవ్యోల్బణం అనేటువంటిది పెరుగుతుంది. సామాన్యుడి మీద, మధ్యతరగతి ప్రజల మీద, పేదల మీద దీని యొక్క ప్రభావం అత్యధికంగా ఉండబోతుంది. అయితే సార్, యుద్ధ సమయంలో అంటే ఏ దేశాలు అయితే యుద్ధం చేస్తున్నాయో కొన్ని దేశాలు అంటే వాళ్ళ ఆయిల్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆయుధంగా మారుస్తారు అనేసి అంటారు కదా, దీని అర్థం ఏంటి? ఆయిల్ని ఆయుధంగా మార్చడం అంటే నెంబర్ 1 ఏంటంటే అండి, ప్రపంచం యొక్క వృద్ధి అంతా కూడా ఆగిపోతుంది, వ్యాపార చక్రాలు ఆగిపోతాయి. అంటే దాన్ని ఆపడానికి, దాని మీద దెబ్బతీయడానికి ఇలా చేస్తాయా? అంతే కదండి. ఇప్పుడు సప్లై చైన్ ఎప్పుడైతే ఆగిపోయిందో ప్రొడక్షన్ అనేటువంటిది ఆగిపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది ఆగిపోతుంది, విద్యుత్ అవసరాలు, గృహ అవసరాలకు సంబంధించినటువంటి ఎనర్జీ అంతా కూడా దొరకడం లేదు. ఎక్కడికక్కడ ఆర్థిక వ్యాపార చక్రాలు అనేటువంటి ఆగిపోతాయి. మీరు ఆయిల్ ఆపేరు అంటే గనక దాని యొక్క ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం మీద పడుతుంది. ఇది ఒక వార్ఫేర్ అండి, ఇది ఒక రకమైనటువంటి వార్ఫేర్, ఒత్తిడి. ఇప్పుడు ఈ రోజు గల్ఫ్ దేశాలు ఇంత రిచ్గా ఉన్నాయంటే ఏం అమ్ముకుని బతికారండి వాళ్ళు? గల్ఫ్ కంట్రీస్లో ఏం అమ్ముకుని, నీళ్ళు అమ్ముకుని బతికారా, లేకపోతే పెట్రోల్ అమ్ముకుని? ఇప్పుడు అక్కడ మన ఇంట్లో కనుక నుయ్యి తవ్వితే మనకు నీళ్లు పడతాయి. గల్ఫ్లో వాళ్ళ అదృష్టం ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ పడుతుందండి వాళ్ళకి. సో అందు గురించి వాళ్ళు అంత రిచ్ కంట్రీ కింద వాళ్ళు తయారయ్యారు. రిచ్ కంట్రీ వాళ్ళు బతుకుతుందే కేవలం క్రూడ్ ఆయిల్ని అమ్ముకుని బతుకుతున్నారు, వాటిని ఎక్స్పోర్ట్ చేసి బతుకుతున్నారు. ఈ రోజు ఇరాన్ ఏం చేసిందంటే ఇది ఎక్స్పోర్ట్ చేయకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసింది, యుద్ధం స్టార్ట్ చేసి ఆ యొక్క సప్లై లైన్స్ అనేటువంటి బంద్ చేసింది. వీళ్ళు అమ్ముకోలేకపోవడం వల్ల వీళ్ళ మీద ఒత్తిడి పడిందండి, ఇప్పుడు ఈ ఒత్తిడికి తప్పు ఎవరిది అసలు? ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎవరు? ఎవరైతే యుద్ధాలు చేస్తున్నాయో ఆ రెండు దేశాలు. అయితే ఇరాన్ ఏమంటుందంటే నేను కాదు, నన్ను రెచ్చగొట్టినటువంటి ఇజ్రాయిల్, అమెరికాది తప్పు, నా తప్పు లేదు.
ఓకే. ఫస్ట్ వాళ్ళు నన్ను యుద్ధంలో దించారు, కాబట్టి నేను ఇది చేశాను. నేను ఇది చేస్తాను ఎందుకంటే అమెరికా బేసిస్ నీ దగ్గర ఉన్నాయి, నువ్వు ఎందుకు సపోర్ట్ చేసావు ఇలాంటి వాడికి? నా మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తికి నువ్వు గతంలో సపోర్ట్ చేస్తున్నావు, అందుకని వాడి బేసిస్ అన్ని నీ దగ్గర ఉన్నాయి. కాబట్టి సొంత ముస్లిం ఇస్లామిక్ కంట్రీస్ అయినప్పటికీ, ఓపెక్ కంట్రీస్ అయినప్పటికీ కూడా, ఇరాన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓపెక్ కంట్రీ, ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీ అయినప్పటికీ కూడా నేను దాడి చేస్తాను, ముందు ఆడిని ఆపు, లేదా మీ దేశం నుంచి పంపించేయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది చూస్తే ఇంత పెద్ద సంక్షోభం ఏర్పడింది అండ్ ఆర్థిక వ్యవస్థ మీదే చాలా ప్రభావం పడింది కదా, ప్రపంచం మీదనే. అవును. సో వేరే దేశాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఏం చెయ్యాలి వీళ్ళు? ఇప్పుడు అన్ని దేశాలు కూడా కోరుకునేది ఏంటి అంటే, ఉరుమురిమి మంగళం మీద పడింది అంటారండి, ఒక సామెత ఉంది. మన వాళ్ళకి తెలుగు ప్రజలకు బాగా తెలుసు, ఉరుమురిమి మంగళం మీద పడింది అని ఒక సామెత ఉంది. అంటే ఎవరో కొట్టుకుంటే దాని యొక్క ప్రభావం మనం ఎందుకు భరించాలి? వేరే వాళ్ళకి వస్తుంది. ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కొట్టుకుంటే దాని యొక్క ఫలితాన్ని ప్రపంచ దేశాలు దాని ఫలితాన్ని అన్ని కూడా ఇక్కడ అన్ని దేశాలు చూస్తున్నాయండి. అటు గల్ఫ్ కంట్రీస్ ఎలాగా చూస్తున్నాయి, అలాగే ప్రపంచ దేశాల మీద కూడా ఇంపాక్ట్ పడుతుందండి. కాబట్టి యుద్ధాన్ని ఎవరు కోరుకోవడం లేదు, భారతదేశంతో సహా. అటు ట్రంప్ తగ్గడం లేదు, ఇటు ముస్తాబా ఖమేని కొత్త లీడర్ అండి, ఖమేని ఆయన తగ్గడం లేదు, ఐఆర్జీసీ దళాలు తగ్గడం లేదు. ఐఆర్జీసీ దళాలు, ఖమేని ఓ పక్కన అండ్ మరో పక్కన ట్రంప్, ఇంకో పక్కన ఇజ్రాయెల్, ఎవరు కూడా తగ్గకుండా వాళ్ళంతా వాళ్ళ యుద్ధంలో ముందుకు వెళ్ళిపోతే మనం కోరుకునేదల్లా, బాబు మీరు శాంతిగా ఉండండి, యుద్ధం ఆపేయండి, మా మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు అమెరికా తప్పు అనడానికి లేదు, అలాగే ఇప్పుడు ఇరాన్ది తప్పు అనడానికి లేదు, ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. స్టార్ట్ ఒకరు చేశారు, ఒకళ్ళేమో దాన్ని ఇంకా పెద్ద చేస్తున్నారు. అండ్ ట్రంప్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్నా సరే ముస్తాబా ఖమేనీని అంతం చేసేదాకా మీ యుద్ధం ఆపం అంటున్నాడు. ఆల్రెడీ తండ్రిని అంతం చేశాడు, ఇప్పుడు ఇతన్ని అంతం చేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్కి తన కారణాలు తనకున్నాయి, ఎందుకంటే ఇజ్రాయెల్కి శత్రు దేశాలు అయినటువంటి హిజ్బుల్లా, హమాస్ ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఫండింగ్ ఇస్తుంది, ఇరాన్ ఫండింగ్ ఇస్తుంది. ఆ సంపాదించినటువంటి క్రూడ్ ఆయిల్తో వచ్చినటువంటి డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చి ఈ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళండి అని చెప్పి ఇజ్రాయెల్ మీదకి పంపిస్తుంటే, మరి ఇజ్రాయెల్కి కూడా దానికి తగినటువంటి కారణం దానికి ఉంది. అలాగే ఇప్పుడు ఇరాన్కి కారణం ఏంటంటే, నా దేశంలో నేను బాంబులు తయారు చేసుకుంటాను, నీకెందుకు? నా దేశంలో నీ ప్రభావం ఏంటి? అమెరికా ప్రభావం ఏంటి, లేకపోతే ఇజ్రాయెల్ ప్రభావం ఏంటి, నేను ఎందుకు చెయ్యాలి? కాబట్టి నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు, నేను ఇక్కడ మత ఛాందసపరమైనటువంటి పాలనే కొనసాగించుకుంటానో ఏం చేసుకుంటానో నా వ్యవహారాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు, నా న్యూక్లియర్ ప్రోగ్రాంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు, ఒకసారి నువ్వు జోక్యం చేసుకున్నావు కదా, నేనంటే ఏంటో చూపిస్తానని వీళ్ళ మధ్య యుద్ధం ప్రపంచ దేశాల మీద పడుతుంది, పైగా సామాన్య ప్రజల మీద కూడా ఆల్రెడీ పడిపోయింది. సో ఈ యుద్ధం ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే ప్రపంచ ఆయిల్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? రేట్స్ ఆల్రెడీ $120 దాటిపోతుంది, బ్యారల్ రేట్ ఇమీడియట్ గా దాటిపోతుంది. అండ్ ఈ బంగారం అనేటువంటిది తగ్గేటువంటి స్కోప్ మరింతగా ఉంటుంది. యాక్చువల్ గా ఎందుకు సార్ బంగారం ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు పెట్టుబడి పెట్టేటు, ఇప్పుడు అందరికి ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం, మాట్లాడడం ద్వారా మీకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? ఏం పెరుగుతున్నాయి రేట్లు? క్రూడ్ ఆయిల్ అనేటువంటి రేట్లు పెరుగుతుంది. ఇప్పుడు నేను ఐఎమ్ ఇన్వెస్టర్, నేను ఇన్వెస్టర్ అయితే ఇప్పుడు నేను దేని మీద పెట్టుబడి పెట్టడానికి ఆలోచించి, ఈ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఏం పెట్టుబడి పెట్టాలనుకుంటాను? క్రూడ్ ఆయిల్ మీద పెట్టుబడిదారులు అందరూ కూడా పెట్టుబడి అంతా కూడా క్రూడ్ ఆయిల్ మీద పెడతారు, ఇన్వెస్టర్లు అందరూ అటువైపు వెళ్తారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది బంగారం మీద. సో ఆటోమేటిక్ గా ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని అనుసరించి, వరల్డ్ మార్కెట్ను అనుసరించి బంగారం యొక్క రేటు తగ్గుతుంది. అందు గురించి యుద్ధం ప్రారంభమైన వెంటనే 10,000 పెరిగింది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అంటే 6,000 ఒకసారి, 2,000 ఒకసారి మళ్ళీ తగ్గిపోయిందండి గత 10-15 రోజుల్లో కనుక చూసుకుంటే. సో ఇనీషియల్గా పెరిగినా మళ్ళీ తగ్గుతుంది, బంగారం యొక్క డౌన్ఫాల్ అనేటువంటిది అవుతుంది. సో స్టాక్ మార్కెట్స్ అనేటువంటివి, కమోడిటీ మార్కెట్ అనేటువంటి వాలటాలిటీ అనేటువంటి చూస్తుంది, ఊహించినటువంటి పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. విమానయాన రంగం అనేటువంటి దెబ్బతింటుంది ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా ధరలు అనేటువంటి విపరీతంగా పెరిగిపోతాయి, ద్రవ్యోల్బణం అనేటువంటిది పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్లో రెసిషన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ వచ్చినా సరే ఆశ్చర్యం లేదు, వ్యాపార చక్రాలు ఆగిపోతాయి.
ఇది గనక ఒకసారి చైన్ రియాక్షన్ గనక స్టార్ట్ అయ్యింది అంటే గనక వ్యాపార రకరకాల చక్రాలు ఆగిపోయినాయి పరిస్థితులు. అంటే రెసిషన్కి దారితీస్తుంది. మళ్ళీ మనం 2008లో చూసినటువంటి పరిస్థితులు, ఘోరమైనటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు మనం చూడవలసి ఉంటుంది. అయితే సార్, యుద్ధ నేపథ్యంలో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ ధరలైతే పెరుగుతున్నాయి. కానీ ఇందులో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గోల్డ్ ధరలు తగ్గుతున్నాయి. అసలు ఏంటి, దీనికి కారణం ఏంటి? యా అందరూ ఊహించిన విధంగానే ఏమనుకున్నారంటే గోల్డ్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది, ఇప్పటికే చాలా పెరిగిపోయింది, ఇంకా తగ్గదు, కొనలేము అనేటువంటిది. అయితే ఈవెన్ అందరూ కూడా విశ్లేషకులేంటి, ఆర్థికవేత్తలేంటి, అందరూ కూడా ఏమన్నారు అంటే గోల్డ్ యొక్క రేటు పెరగబోతుంది బికాస్ ఆఫ్ దిస్ యుద్ధం వార్. వల్ల. ఇది వరల్డ్ వార్కే దారితీస్తుందో దేనికి దారితీస్తుందో తెలియదు, చాలా అస్థిర పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నది. కానీ దానికి కాంట్రరీగా గోల్డ్ రేట్ తగ్గుతూ వచ్చిందండి. ఫస్ట్ ఏంటి అంటే ఈ యుద్ధ సమయంలో డాలర్ అనేటువంటిది బలపడడం ప్రారంభించింది. ఓకే. అసలు డాలర్ బలపడడం కోసమే యుద్ధం ప్రారంభించారా అన్న ఏ- డౌట్ కూడా వస్తుంది ఒక్కోసారి. అవును. సో ఏదైనప్పటికీ డాలర్ అనేటువంటిది బలపడుతుందండి. డాలర్ బలపడుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ ద గోల్డ్, ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ ద డాలర్. డాలర్. అంటే డాలర్ మీద పెట్టుబడి పెట్టడానికి అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు డిమాండ్ సప్లై రూల్ అండి. ఇప్పుడు డిమాండ్ లేనప్పుడు ధర తగ్గుతుంది, డిమాండ్ లేనప్పుడు ధర తగ్గుతుంది. అవును. ఇప్పుడు గోల్డ్ మీద పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళే లేరు, ధర తగ్గుతుంది. డాలర్ మీద పెట్టుబడి పెడుతున్నారు. అవును. అది నెంబర్ 1 కాజ్ అండి. నెంబర్ 2 కాజ్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ మీద కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఓకే. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ పెడుతున్నారో, ఉన్నారో ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారో వాళ్ళు క్రూడ్ ఆయిల్ మీద కూడా crude oil పెట్టుబడి మీద పెడుతున్నారు. కారణం ఏంటంటే యుద్ధం కారణంగా ఆ యొక్క హార్ముజ్ జలసంధి బంద్ చేయడం కారణంగా అక్కడ ప్రొడక్షన్ అనేటువంటివి యుఏఈ ఆపేసింది, అలాగే కువైట్ కూడా ఆపేసింది ప్రొడక్షన్ అనేటువంటి క్రూడ్ ఆయిల్. ఆపేసేసరికి మనకి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద Okay. ఇన్వెస్టర్లు అందరూ చూడడం, దాంతో ఇక్కడ మళ్ళీ బంగారానికి డిమాండ్ తగ్గిందండి, తగ్గింది. సో రేట్లు తగ్గాయి. రేట్లు తగ్గాయండి. ఆ విధంగా కనుక చూసుకుంటే నెక్స్ట్ ఏంటంటే యుద్ధ సమయంలో లాట్ ఆఫ్ వాలటాలిటీ ఉంటుందండి. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ని నమ్మడానికి వీల్లేదు, స్టాక్ మార్కెట్లో పెట్టడానికి వీల్లేదు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడానికి లేదు. అందరూ కూడా ఏమి ఇష్టపడతారంటే ఈవెన్ ఈటీఎఫ్ గోల్డ్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా పెట్టడానికి ఇష్టపడరు. దేని మీద ఇష్టపడతారు, దేన్ని ఇష్టపడతారు అంటే క్యాష్ కింద పెట్టుకోవడానికి ఇష్టపడతారు. సరే ఈ ప్రాబ్లం ఏదైతే ఉంది టెంపరీ ఫేజ్ అనేటువంటిది అంతం అయిపోనండి. ఎందుకంటే క్యాష్ తీసుకెళ్ళి నేను ఇందులో కమోడిటీస్లో కానీ ఎక్కడైనా పెట్టానంటే తగ్గిపోతే. లాస్ట్ వీక్ నాకు తెలిసినటువంటి ఒక ఆయన 10 లక్షల రూపాయలు పెట్టాడండి స్టాక్ మార్కెట్లో, ఓకే. అది ఇప్పుడు 9 లక్షల రూపాయలు అయిపోయింది. సో 1 లక్ష లాస్. లాస్ అయింది. ఎవరు తిన్నది? అదే గనక 10 లాక్ రూపీస్ గనక వడ్డీ గురించి ఆలోచించకుండా ఎక్కడో దిక్కున పెట్టుకున్నాడు అనుకోండి, 10 అలాగే క్యాష్ ఉంటది కదా. రూపంలో బ్యాంక్లోనే ఎక్కడో పెట్టుకుంటే అట్లీస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్న కలిసి వచ్చేది అతనికి. కరెక్ట్. సింపుల్ అండి. సో ఇటువంటి టైంలో గోల్డ్ వైపు పెట్టడానికి కానీ ఎవరు ఇష్టపడరు, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేయరు. ఈ కారణాల వలన డిమాండ్ అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గింది. సప్లై అంతే ఉంది, డిమాండ్ అంతే, డిమాండ్ అనేటువంటిది తగ్గింది. ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ కూడా తగ్గుతుంది. ఓకే. సో ఇది ఇలా ప్రధానమైనటువంటి కారణం కారణం. గోల్డ్. కాబట్టి ఆల్రెడీ 10 days బ్యాక్ ఏదైతే ఇంకొక మాట కూడా ఉందండి, గోల్డ్ ఆల్రెడీ పెరగవలసిందంతా పెరిగిపోయింది. ఇంకా తగ్గడమే. పెరగవలసింది తగ్గడం అనేటువంటి జరగదు. మీకు ఒక విషయం, గోల్డ్ పెరిగినప్పుడు ఎలా పెరుగుతుందండి? చాలా 10,000 ఫాస్ట్ పెరిగింది, గా పెరుగుతుంది. 10,000 పెరిగింది, 5,000 పెరిగింది, తగ్గినప్పుడు 500 తగ్గింది, 600 అదే అంటున్నా, పెరిగేటప్పుడు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది, తగ్గేటప్పుడు చాలా స్లోగా స్లోగా. రేషియో ఇస్ వెరీ డిఫరెంట్ అండి. సో ఈ రేషియోలో హై రేషియోలో పెరిగిపోయింది, చాలా తక్కువ రేషియోలో తగ్గింది. ఇప్పుడు తగ్గడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు తగ్గుతుంది. కానీ ఇది ఎప్పుడు మళ్ళీ సడన్గా పెరుగుతుంది అనేటువంటి వాలటాలిటీ కూడా మనం చెప్పడం, చెప్పలేం. తగ్గుతుంది కదా అని చెప్పేసి మనం కొంచెం తీసుకున్నా సరే మళ్ళీ ఇంకా తగ్గేటువంటి ప్రభావం ఉంది. అలాగని చెప్పి పెరగదు అని చెప్పడానికి కూడా లేదు, పెరగడానికి కూడా. అందుకే వాలటాలిటీ అన్నాను, పూర్తిగా అస్థిరత. అక్కడ ఏ బాంబు ఎక్కడ పడుతుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం సామాన్యుడి మీద బంగారం రూపంలోనో, పెట్రోల్ రూపంలోనో, డీజిల్ ఏదో రూపంలోనో, ఒక వంట గ్యాస్ రూపంలో సిలిండర్ రూపంలోనో పడుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో పడుతుందండి. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ గోల్డ్ ప్రైసెస్ డిక్రీజ్ అనమాట. అయితే ఈ వంట గ్యాస్ కొరత అంటే ఈ సంక్షోభం వల్ల ఇంకా మనము కట్టెల పొయ్యే దిక్కంటారా? ఫస్ట్ అలాంటి పరిస్థితులు ఉండకపోయినప్పటికీ కూడా మనకి సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటివి, సోలార్ ఎనర్జీ,
లేకపోతే ఆల్టర్నేటివ్ సోర్సెస్ అనేటువంటి ఏదో ఒకటి మనం ప్లాన్ చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. దేర్ ఇస్ అ లాంగ్ టర్మ్ అయితే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లో చాలా జరిగేటువంటిది. ఎక్కువ సమయం మరి పడుతుంది. అంత ఘోరమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. దేర్ విల్ బి, ఇది మనం ఒక్కరికి సంబంధించినటువంటి సమస్య కదా, మొత్తం ప్రపంచ ప్రపంచానికి దేశాలు. సంబంధించింది కాబట్టి దేర్ వుడ్ బి సమ్ సొల్యూషన్. ఇప్పటికే అమెరికా అంటుందండి, ఉమ్, ఏమంటుందంటే నేను అక్కడ సూయజ్ కెనాల్ ని మళ్ళీ తిరిగి హార్ముజ్, ఉమ్, ఇది కట్ చేయండి, సూయజ్ కెనాల్ అనేది కట్ చేయండి. హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో హార్ముజ్ జలసంధిని మళ్ళీ అక్కడ రాకపోకలు అనేటువంటివి, ఈ యొక్క చమురు ప్రయాణం సప్లై లైన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాను, ఆ బాధ్యత తీసుకుంటాను అని చెప్పి అమెరికా చెప్తుంది, ట్రంప్ చెప్తున్నారు. ఓకే. ఆ, ఒకవేళ కనుక ఆ పని చేయగలిగితే ఉమ్, మరి విజయం సాధించినట్టే అండి. ఇంపాక్టే అయిపోయింది, టోటల్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి మరీ అంత ఘోరమైనటువంటి పరిస్థితులు, మళ్ళీ వంట చెరకు మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితులు వస్తాయని అనుకోవడం లేదు. ఈ లోపలనే దేర్ విల్ బి సమ్ చేంజెస్ ఇన్ ద వార్ అనేటువంటిది. మనం ఒక్క హార్ముజ్ జలసంధి మీద కనుక మనం పట్టు సాధించగలిగితే, అమెరికా పట్టు సాధించగలిగితే మళ్ళీ యథావిధిగా నార్మల్ పరిస్థితులు అనేటువంటి కొంచెం కంట్రోల్లోనే ఉంటాయండి. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే ఉండదు. సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ సంక్షోభం గురించి వివరంగా చెప్పారు అండ్ చాలా మందికి దీని గురించి తెలియదు అనమాట. ఎందుకు క్రూడ్ ఆయిల్ పెరిగింది అండ్ పైగా మన సామాన్యుడిపై చాలా భారం పడింది. సో ఈ సంక్షోభం నుంచి త్వరగా అందరూ అంటే ఈ యుద్ధం ఆగిపోయి ఈ సంక్షోభం నుంచి బయటపడాలి అని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్, మీ Thank you. వాల్యుబుల్ టైం ఇచ్చారు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.